హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వరుణ్ సందేశ్ ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తను హీరోగా నింద అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈరోజే రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ చూసేద్దాం. వివేక్ అలియాస్ వరుణ్ సందేశ్ జాతీయ మానవ హక్కుల సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు. అనవసరంగా కేసుల్లో ఇరుక్కున్న అమ్మాయిలను శిక్షల బారి నుండి తప్పించడానికి పనిచేస్తూ ఉంటాడు. అయితే వివేక్ తండ్రి ఓ జడ్జి, ఆయనే తనిఖీల బారిని సాక్ష్యాలకి అనుగుణంగా తీర్పు ఇచ్చినట్టు చెబుతాడు. కానీ ఆ కేసులో ఒక నిర్దోషికి శిక్ష పడిందంటూ బాధపడుతూ కన్నుమూస్తాడు. ఆ కేసును టేకప్ చేసిన వివేక్ ఈ సందర్భంగా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పెద్దవాళ్ళని ఎలా ఎదిరించాడు, వాళ్ళతో ఎలా పోరాడాడు అనేదే నిందా మూవీ యొక్క స్టోరీ లైన్. ఇక కథ విషయానికి వస్తే, మన సమాజంలో ఒక సామెత ఉంటుంది, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదని. ఇదే న్యాయసూత్రం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఒక వ్యక్తి చెయ్యని తప్పుకు ఎలా శిక్షించబడ్డాడు అనే నేపథ్యంలోనే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. నిందా కూడా అలాంటి సబ్జెక్టే, కానీ ఇంకాస్త బెటర్మెంట్గా చూపించుంటే బాగుండేది. ఇంటర్వెల్ బ్యాంగ్లో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా సాగిన సెకండ్ హాఫ్లో గ్రిప్సీ స్క్రీన్లతో సినిమా ఉంటుంది. అంతేకాదు నటీనటులతో మంచి నటన రాబట్టుకున్నాడు డైరెక్టర్. మొత్తంగా సాదాసీదా కథతో తనదైన ట్విస్టులతో ఈ సినిమా సెకండ్ హాఫ్ పై ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించాడు. అసలు బాలరాజు మంజుల ఎవరు, వాళ్ళ అనవసరంగా ఈ కేసులో ఎందుకు ఇరుక్కున్నారు, ఎలా ఇరుక్కున్నారు, అందుకు దోహదపడే అంశాలు ఏంటి తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక ఈ మూవీ టెక్నికల్ విషయానికి వస్తే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మొత్తంగా చూస్తే తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కించారు. నటీనటుల విషయానికి వస్తే వరుణ్ సందేశ్లో సీరియస్ నటుడు ఉన్నాడనే సంగతి ఈ సినిమాతో ప్రూవ్ అయింది. ఇప్పటి వరకు వరుణ్ సందేశ్లో లవర్ బాయ్ని మాత్రమే చూసాం, కానీ ఈ సినిమాతో వరుణ్ సందేశ్లో ఒక కొత్త నటుని చూడొచ్చు. ఆయన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్కు వరుస అవకాశాలు వస్తాయనే చెప్పవచ్చు. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన తనిఖీల భరణి గురించి కొత్తగా పరిచయాలే అక్కర్లేదు. మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు రాణించారు. సినిమాలో కథనం, సెకండ్ హాఫ్, వరుణ్ సందేశ్ నటన అనేవి చాలా హైలైట్గా నిలిచాయి.